బీఆర్ఎస్ కీలక నేత తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండప్రకాష్ గారు. నేనేం ఆశించకుండా నన్ను డిప్యూటీ చైర్మన్ చేసిన. కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసినాను. ఓకే, 16లో ఎందుకు సార్, ఎందుకు రిజైన్ చేశారు? కేసీఆర్ గారు ప్రతిసారి చెప్పారు ఒక మాట. తాజాగా విజయశాంతి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో అది చేస్తే అది చారిత్రక బాధ్యత అవుతుంది అధ్యక్ష. వాగ్దానాలు చేసినాం, మరి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో తప్పేం లేదు. మీ అభిమాన నాయకుడి కుమార్తె అట్లా మండలిలో ఏడుస్తుంటే మంత్రులు కూడా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. రాజీనామా చేసిపోయేటప్పుడు మా దగ్గర రాజీనామా చాలా కాలం ఆమోదం కాలేదు. ముఖ్యంగా ఆమెకి పదవే ముఖ్యం అనిపించిందా సార్? గతంలో కూడా ఒకటి రెండు సందర్భాలు. కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్కి ఎంత డ్యామేజ్ అంటారు? ఉద్యమకారులు ఎవరైనా కూడా తెలంగాణ రావాలని కొట్లాడింది, కానీ పదవి కోసం కొట్లాడలే కదా. కానీ తెలంగాణ అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇప్పుడు మనకేదో సామెత ఉంది కదా, ఆరయంగా కర్ణుడు ఆరుగురితో. తెలంగాణలో నడుస్తున్నాయి ఆంధ్ర సంస్కృతి ఇంకా నడిపే వాళ్ళు ఉన్నారు కదా. చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కంటే ఆ కాలంలో తెలంగాణకు చేసిన నష్టమే. ముఖ్యంగా ఈటెల రాజేందర్కి చెక్ పెట్టడానికి ఈ తెల్లబట్టలోడు ఏ ఊరికి పోయినా ఆడబిడ్డలు వచ్చి బిందెలు అడ్డం పెట్టేది. రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన ముఖ్య అతిథి బలమైన బీసీ నాయకుడు, బీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ బండప్రకాష్ గారు. తాజా రాజకీయాలు, ప్రస్తుతం తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు, బీఆర్ఎస్ భవిష్యత్తు, కాంగ్రెస్ ప్రభుత్వంపై జనాల మాట ఏ విధంగా ఉందో బండప్రకాష్ గారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం నరేష్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నాం. ఓకే, చాలా రోజుల నుంచి మీ ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నాము. మీ బిజీ షెడ్యూల్లో బిజీగా ఈరోజు కూడా చాలా బిజీగా ఉన్నారు సార్. ప్రస్తుతం డిప్యూటీ చైర్మన్గా శాసన మండలిలో రాజకీయ పరిస్థితులు చూస్తున్నారు. కవిత ఏడవడం, తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఫైర్ అవ్వడం, తాజాగా విజయశాంతి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన వ్యతిరేక స్వరం వినిపిస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మండలిలో? జనరల్గా శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ఎప్పుడైనా వాళ్ళకు 0 ఓవర్ల అవకాశం రావడం కానీ స్పెషల్ మెన్షన్స్ అవకాశం వచ్చినప్పుడు సాధారణంగా సమకాలీన సమస్యల మీదనే గలమెత్తడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, జనరల్గా విజయశాంతి గారు మాట్లాడిన దాంట్లో కూడా ఇచ్చిన వాగ్దానాలు నిలుపుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ఉద్యమకారులని చూడాలనే ఉద్దేశంతో మాట్లాడిన తప్ప దాంట్లో ఏం నెగిటివ్ అనేది నేను చూడలేదు. నేనే చైర్ చేసిన ఆ రోజు. ఓకే, అది మీరే చేసినారు, మీరే చూస్తున్నారు. ఆ రోజు ఆ వీడియో చాలాసార్లు చూడడం జరిగింది. మీరేమంటారు? మాకు సభ్యులు చెప్పేటప్పుడు వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయగలిగేది స్పష్టంగా చెప్పేటట్టు వారికి టైం ఇచ్చినాం. ఓకే, చివరికి కంక్లూడ్ చేయమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మాకు కొంత కాల పరిమితి పెట్టుకుంటాం, దాన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాలు చెప్పే విధంగా అవకాశాలు ఇస్తాం. సాధారణంగా సభ్యులు కాంటెంపరీ ఇష్యూసే మెన్షన్ చేస్తారు కాబట్టి అవి కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనిపించవచ్చు కావచ్చు, కానీ ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలు లేదా ప్రభుత్వం ఇచ్చిన అష్యూరెన్స్లను గుర్తు చేయడానికి కూడా ఒక వేదికగా ఉపయోగపడతాయి. ఎందుకంటే అవన్నీ వాళ్ళకు కన్సర్న్ మినిస్టర్స్కు వెళ్తాయి. ఇవన్నీ దానికి వాళ్ళు కూడా వారికి ఆన్సర్స్ పంపాల్సి వస్తుంది. ఒక కాల పరిమితిలో వాళ్ళకందరికీ ఆన్సర్స్ పంపాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా సభ్యులు మెన్షన్ చేసే అంశం 0 ఓవర్ అసెంబ్లీలో కావచ్చు, స్పెషల్ మెన్షన్స్ శాసన మండలిలో కావచ్చు, అది ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ అధికారులకు కానీ గుర్తు చేయడానికే పనికి వస్తాయి. తప్పనిసరిగా దానివల్ల వారు ఏ వర్గాల కోసం అయితే మాట్లాడినో వాళ్ళకి న్యాయం జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మనం చూస్తుంటాము, అంటే శాసనసభలో ఏ పార్టీ పవర్లు ఉంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అంతా కూడా ఉంటుంది. కానీ వేరే శాసన మండలిలో ఓడిపోయిన పార్టీకి సంబంధించి కూడా
చైర్మన్ డిప్యూటీ చైర్మన్ మండలిలో ఉంటారు. సో కొద్ది రోజుల వరకు మండలిలో చైర్మన్ డిప్యూటీ చైర్మన్ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కూడా వాళ్ళ హవా నడుస్తుంది. మనం చూసినాం ఆంధ్రప్రదేశ్లో కూడా కీలక నిర్ణయాలు ప్రతిపక్షానికి సంబంధించి సపోర్ట్గా కూడా తీసుకుంటారు. అంటే మేము సపోర్ట్ చేయడం ఉండదు. చైర్మన్ అయినా నేనైనా సభలో మేము సభ నిర్వహణ సజావుగా జరగాలని కోరుకుంటాం. ఓకే. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఒక స్టాండ్ మీద ఉంటాయి. వాళ్ళు బిల్లుల విషయంలో కానీ ప్రభుత్వ కొన్ని అంశాల్లో భిన్నమైన వైఖరితో ఉండొచ్చు. ఓకే. కానీ చైర్మన్కు వైస్ చైర్మన్కు ఆప్షన్ లేదు. మాకున్న ఆప్షన్ ఒకటే, మేము మా డేస్ ఏదైతే కేటాయించిందో అందులో సభ సజావుగా నడవాలి, దాదాపు అన్ని బిల్లులు పాస్ కావాలి, అదేవిధంగా అన్నిటి మీద ఒక సమర్థవంతమైన చర్చ జరగాలి. దాంట్లో సాధ్యమైనంత వరకు మాట్లాడదామని ఆశించిన వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలి. మేము దాదాపు ఇదే ధోరణితో చూస్తాం. మీరు అందుకే మా దాంట్లో మేము పార్టీలు స్ట్రెంగ్త్ వీళ్ళకి ఇంతే ఇవ్వాలి వాళ్ళకి అంతే ఇవ్వాలి అనేది కాకుండా దాదాపు మాట్లాడడానికి ఆసక్తి చూపిన ప్రతి ఒక్కరికి కూడా మా దగ్గర మా చైర్మన్ గారు అవకాశం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తారు. నేను చైర్లో ఉన్నా కూడా వారు నాకు అదే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఆల్రెడీ లిస్ట్ తయారై ఉంటుంది ఎవరెవరు మాట్లాడాలి. మేము పార్టీకి అసెంబ్లీలో రిస్ట్రిక్షన్ ఉంటుంది. రైట్. మండలిలో ఏముండదు. మేము రిస్ట్రిక్షన్స్ పెట్టుకోలే. మేము ఈ ముగ్గురున్న పార్టీ కూడా ఇద్దరు మాట్లాడుతానంటే కూడా మేము అనుమతిస్తాం. ఒకసారి ముగ్గురు మాట్లాడుతానంటే కూడా అనుమతిస్తాం. ఎందుకంటే కొత్త వ్యూ పాయింట్స్ కూడా వాళ్ళు చెప్పే అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి. రైట్. విజయశాంతి మాట్లాడేటప్పుడు ఆమె ముందు మాట్లాడుతున్న ఇంటిమేషన్ మీకు ఉంటుందా సార్? సబ్జెక్టు సాధారణంగా స్పెషల్ మెన్షన్స్లో సబ్జెక్ట్ చెప్పరు. స్పెషల్ మెన్షన్స్ కానీ అసెంబ్లీలో 0 అవర్ జరుగుతుంది. 0 అవర్లో కానీ మా దగ్గర స్పెషల్ మెన్షన్ అంటాం దాన్ని. ప్రత్యేక ప్రస్తావన. దీంట్లో సబ్జెక్ట్ అనేది మొదలు చెప్పడం అనేది జరగదు. రైట్. పిటిషన్స్ రూపంలో మాకు వేరేది ఇచ్చినప్పుడు వాళ్ళకు వచ్చిన పిటిషన్స్, వాళ్ళకు ప్రజల నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్ని వాళ్ళ కవరింగ్ దాన్ని ఎండార్స్ చేసి దాన్ని కవరింగ్ పెట్టి ఆ పిటిషన్స్ ప్రస్తావిస్తుంటారు. అది కూడా ఓపెనే ఉంటుంది. ఓకే. కాబట్టి ముందుగా మాకు పెద్ద సబ్జెక్ట్ మీద అనుమతి ఏం అవసరం లేదు. ఆ ట్రెడిషన్ ఇక్కడ లేదు. పార్లమెంట్లో ఉంటుంది అది. పార్లమెంట్లో ట్రెడిషన్ ఏంటంటే మనం సబ్జెక్ట్ రాయాలి. ఈ సబ్జెక్టు మీద మేము మాట్లాడతాం అనేది రాయాలి. అది సబ్జెక్ట్ సెలెక్ట్ అయితే లిస్టులో పెడతారు. అదే సబ్జెక్ట్ మీద పరిమితమై మాట్లాడాలి. ఇక్కడ అటువంటి సాంప్రదాయం లేదు. రైట్. విజయశాంతి మాట్లాడేటప్పుడు ఆమె ప్రభుత్వ పనితీరు అంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ముఖ్యంగా ఉద్యమకారులకు ఇచ్చిన హామీల కోసం ఆమె ప్రస్తావించింది. ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్న 6 గ్యారెంటీలో కొన్ని అమలు అవుతున్నాయి సార్. అమలవుతున్న పథకాల గురించి ఎక్కడ ప్రస్తావించలే, ప్రభుత్వం చేస్తున్న మంచి గురించి ఏం చెప్పలేదు. కానీ ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టే అనిపించింది టోటల్గా. లేదు, అట్లా అని ఏం లేదు. సభ్యులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యులు మాట్లాడేటప్పుడు వారు పార్టీకి సంబంధించిన అంశాలు అనేకం మాట్లాడతారు. బిల్స్ మీద మాట్లాడేటప్పుడు కూడా, వేరే ప్రస్తావనలు వచ్చినప్పుడు కూడా వారు అనేక సందర్భాల్లో వారి పార్టీ సభ్యులు ఎవరికైతే అవకాశం దొరుకుతుందో వాళ్ళు వాళ్ళ పార్టీ గురించే మాట్లాడతారు తప్ప వేరే అంశాలు మాట్లాడరు. జనరల్గా వాళ్ళ స్టాండ్ అట్లాగే ఉంటుంది. ఇది ప్రత్యేకమైన ప్రస్తావన వచ్చినప్పుడు కాంటెంపరీ ఇష్యూస్ ఏదైతే కొంత ఇబ్బంది అనిపిస్తున్నదో, ఏదైతే హామీలు ఇచ్చినామో ఒక్కోసారి వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారో. విజయశాంతి గారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో మొదటి నుంచి పాల్గొన్న మహిళ వారు సరే మధ్యలో కొంత అటు ఇటు అయినా ఆనాడు పార్లమెంటుకు వారు ప్రాతినిధ్యం వహించడం, తర్వాత చేయడం, మరి వారు వాగ్దానాలు చేసినాం మరి వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో తప్పేం లేదు. అది ప్రభుత్వానికి భిన్నమైందని కూడా కాదు, కాకపోతే ప్రభుత్వానికి గుర్తు చేయడం. కొన్ని చూస్తుంటారు. ఒకసారి కవిత ఆమె రాజీనామా చేసిన టైంలో ఆమె చివరిసారిగా మండలిలో మాట్లాడుతూ కవిత ఏడ్చింది. మాట్లాడుకుంటూ నన్ను ఎంత ఇబ్బంది పెట్టినారు అని ఏడ్చింది. మీ అభిమాన నాయకుడి కుమార్తె అట్లా మండలిలో ఏడుస్తుంటే మంత్రులు కూడా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నారు. ఆ టైంలో మీరు ఏమనిపించింది సార్ మీకు? వాస్తవంగా అప్పుడు నేను చైర్లో లేను, మా చైర్మన్ గారు చైర్లో ఉన్నారు, సభలో ఉన్నారు. నేను హౌస్ బయట ఉన్నాను. ఓకే. లేరు అప్పుడు సభలో నేను లేను. నేను అప్పటిదాకా సభ నిర్వహణ కొంత చేసి నేను బయటకు వెళ్ళిపోయినారు. బయట ఉన్నాను నేను. బట్ ఐఎమ్ వాచింగ్ ది టోటల్ లైవ్ చూస్తూనే ఉన్నా. ఎందుకంటే చైర్మన్ గారు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళాలి నేను. కాబట్టి వీఆర్ సాధారణంగా
ఎవరైనా వ్యక్తి ఒక సభను విడిచిపెట్టిపోయేటప్పుడు కొంత ఎమోషన్ ఉంటుంది. అందరితో ఉన్న సంబంధాలు, బాంధవ్యాలు, ఒక వ్యవస్థని వదిలిపెట్టిపోయేటప్పుడు ఉండే ఉద్వేగభరితమైన క్షణాలు కొంత ఉంటాయి. ఓకే. రెండోది, రాజకీయాల్లో ఆమె చాలా కాలం కొనసాగింది కాబట్టి ఒక పార్లమెంట్ సభ్యురాలిగా, శాసన మండలి సభ్యురాలుగా రెండవ పర్యాయం ఆమె కొనసాగుతుంది కాబట్టి దాంట్లో కూడా కొంత ఆలోచనలు ఉంటాయి. సరే, ఇక ఆమెకుండే వ్యక్తిగతమైన ఎజెండా, ఆలోచనలు, కుటుంబపరమైన నేపథ్యాలు ఎట్లయినా ఉంటాయి. అట్లా కొంత ఎమోషనల్ ఫీల్ అవుతుంది. ఫీల్ అయినప్పుడు విన్న వాళ్ళకు కూడా కొంత ఎమోషన్ అనిపిస్తుంది కొంత. ఓకే. అది సహజమైన పరిణామం. మానవ సమాజం, ఎవరైనా ఎదురుగా వాళ్ళు బాధపడితే బాధపడే సమాజం మనది. రైట్. వాళ్ళు అది కూడా మనం కూడా ఫీల్ అవుతాం. వాళ్ళు ఏడిస్తే మనం నవ్వే సమాజం కాదు మరి. సాధారణంగా మానవ సంబంధాలలో అది సహజమైన పరిణామం కాబట్టి అది ఏం లేదు. అందరూ ఆమె మాట్లాడినప్పుడు ఒక పాజిటివ్గానే రిసీవ్ చేసుకున్నారు. ఆమె అభిప్రాయాలు చెప్పే స్వేచ్ఛ ఆమెకు ఉన్నది. రాజీనామా చేసిపోయేటప్పుడు మా దగ్గర రాజీనామా చాలా కాలం ఆమోదం కాలేదు ఆమె, ఎందుకంటే మా చైర్మన్ గారి ఆబ్సెన్సీలో రాజీనామా పత్రం ఇచ్చింది. ఓకే. అనేక సందర్భాల్లో నా రాజీనామా ఆమోదించేయాలంటే మా చైర్మన్ గారు ప్రజెన్స్లో వచ్చి చెప్తేనే నేను చేస్తాన్నారు. వచ్చి కలిసింది. రైట్. కలిసినా కూడా మా చైర్మన్ గారు మీరు ఆమోదించమంటే ఆమోదిస్తా అంటే నాకు ఒక అవకాశం, సభలో మాట్లాడే అవకాశం ఇస్తే నేను అదే రోజు నుంచి ఇచ్చేస్తా అని ఆమె యాక్సెప్టెన్స్ ఇచ్చి వెళ్ళింది. ఓకే. అదే హ్యుమానిటేరియన్ గ్రౌండ్లో వారికి అవకాశం ఇవ్వడం కూడా జరిగింది. చాలా సందర్భాల్లో దొరికేది అటువంటి అవకాశం. ఆ టైంలో సభ ఉండడం కూడా జరిగేది. ఓకే. వారికి అవకాశం ఉంది, వారి అభిప్రాయాలు ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం ఒక సభ్యురాలకు వచ్చింది. ఓకే. అంతే తప్ప దాంట్లో వేరే అంశం ఏం లేదు. మీరు సుదీర్ఘకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా మీరు రాజకీయాల్లో ఉన్నారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు ముఖ్యంగా మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సోదరిమణి షర్మిల, తెలంగాణలో కేటీఆర్ సోదరిమణి కవిత. అంటే అందరం కాదని బయటకు వచ్చి పార్టీలు పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారు. ఆ రోజుల్లో రాజకీయాల్లో ముఖ్యంగా మహిళలు ఈ విధంగా వచ్చేదా సార్ పెద్ద పెద్ద కుటుంబాల నుంచి? సాధారణంగా ఎప్పుడు జరగని పరిణామాలు ఇవి. అది జరగాల్సిన అవసరం అయితే లేదు. రైట్. మరి షర్మిల గారు రావడానికి సరే వాళ్ళ కుటుంబంలో జరిగిన అనేక ఘర్షణలు కారణమైతే కావచ్చు, కానీ ఇక్కడైతే కుటుంబ ఘర్షణ అనేది ఎక్కడ కనపడలేదు. కేవలం రాజకీయ ఘర్షణ, కుటుంబ ఘర్షణ అనేది ఏ రోజు కనపడలేదు. ఓకే. వారు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినారు. కవిత గారు మేము అంత పార్లమెంట్లో ఆమెతో కూడా కలిసి పనిచేసినారు. మీరు కూడా ఉన్నారు. తర్వాత తను వచ్చి శాసన మండలి సభ్యురాలుగా పనిచేసింది. దాదాపు ఆనాడు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వ అనేక కార్యక్రమాల మీద కూడా ఆమె అనర్గళంగా మాట్లాడింది. రైట్. గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీని విమర్శనాత్మకంగా కూడా అనేక సందర్భాల్లో చాలా విమర్శించింది, మాట్లాడింది. సరే, ఏదేమైనప్పటికీ ఆమె కొన్ని నిర్ణయం తీసుకొని డిఫర్ అవ్వడం మొదలుపెట్టిన తర్వాత జరిగింది అది. దాంట్లో ముఖ్యంగా ఆమెకి పదవే ముఖ్యం అనిపించిందా సార్? అంటే కేసీఆర్ మనం అనలేము, ఆ మాట అనలేము. తనకు కావాల్సిన గుర్తింపు రాలేదు అనే ఒక వాదన తను బయట వినిపిస్తుంది. తను ఇంకా గుర్తింపు కావాలని కోరుకుంటున్నది. దాన్ని సరే, ఎవరికైనా గుర్తింపు కావాలనుకోవడం వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉన్నది. వాళ్ళు పెద్దోళ్ళు కావాలి. ఆయన ముఖ్యమంత్రి కూడా అయితే కావచ్చు. ముఖ్యమంత్రిగా వచ్చి నేనే నిర్ణయాలు చెప్తా అన్నాం, మాట అయితా అని ఒక కామెంట్ కూడా చేసింది. దాంట్లో ఒక ప్రజల యొక్క స్పందన వేరే తీరుగా ఉంటుంది. అందరూ దాన్ని పాజిటివ్గానే రిసీవ్ చేసుకోవాలని ఏం లేదు. దాన్ని సరే, అభిమానులు పాజిటివ్గా రిసీవ్ చేసుకోవచ్చు, వాళ్ళకు ఉత్సాహభరితంగా ఉండొచ్చు. మిగతా సమాజం అట్లా హర్షించకపోవచ్చు. మరి రియల్ ఫ్యాక్ట్స్ మీద ఉంటుంది తప్ప అట్లా ఉండదు. అది నేను అనుకుంటా ఆమెకు స్వతహాగా గుర్తింపు కావాలి, స్వతహాగా రాజకీయాల్లోకి ఎదగాలనే సంకల్పం కొద్దీ చేస్తున్న కార్యక్రమాలు తప్ప ఇంకోటి కాదు. సో ఆమె ఇప్పుడు ఏప్రిల్ 25న పార్టీ కూడా పెట్టబోతుంది. తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరు పరిశీలనలో ఉందని, లేదా టీఆర్ఎస్ అన్న పేరు వచ్చే విధంగా కూడా పార్టీ పెడుతుంది అని. న్యాయంగా గతంలో కూడా 1-2 సందర్భాలు, ఒక సందర్భం అయితే కేసీఆర్ గారు మా అందరి సమక్షంలో కూడా వారికి చెప్పినారు, ఓకే నువ్వు అదోటి ఇదోటి ఎందుకు చేస్తావు, మధ్యలో ఆమె బీసీల మీద రైట్ మిగతా వాటి మీద కొన్ని కార్యక్రమాలు చేసిన సందర్భంగా ఆమెతో అందరూ కలిసి వెళ్ళలేని పరిస్థితి, ఓకే కలిసి మాట్లాడలేని పరిస్థితి. ఆయన ఒకరోజు అందరి సమక్షంలో చెప్పిండు,
మహిళా బిల్లులు రాబోతున్నాయి. నిజానికి అప్పటికి ఇంకా బయట చర్చ జరుగుతుంది. ఓకే, అది మా ప్లీనరీ కంటే ముందు, గత ప్లీనరీ కంటే ముందే వారు పోయిన చెప్పారు, సంవత్సరం ప్లీనరీ కంటే ముందే చెప్పినారు మహిళా ఇది బిల్లులు రాబోతున్నాయి, మహిళా రిజర్వేషన్లు కూడా వచ్చే అవకాశం ఉంది, మనకు మహిళా నాయకత్వాలు చాలా అవసరం ఉంది, ఓకే, దాన్ని డెవలప్ చేయడానికి పనిచేయమ్మా, వీటి ఎంబడి తిరగ కేసీఆర్ గారు చెప్పినారు. వాటిని బాగా డెవలప్ చేయని. నిజంగానే మా పార్టీలో ఇవాళ రేపు పొద్దున రిజర్వేషన్స్ వస్తే మహిళా నాయకత్వాలు కూడా బలంగా రావాలి కదా. ఎదిగిన నాయకులు ఉంటే కూడా చాలా గొప్పగానే ఉంటుంది. ఒకసారి అనుభవం ఉండి పార్లమెంటేరియన్గా పనిచేసి, ఒకసారి ఎమ్మెల్సీగా పనిచేసి అనుభవం ఉన్న నాయకులు ఉంటే ఇంకా మంచిగా పనిచేసే అవకాశం ఉంటుంది. అనేక మందికి అనేక కొత్త తర అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకో మరి వారు ఆ లైన్ కాకుండా ఇండిపెండెంట్గా ఉండాలనే లైన్ని చూస్ చేసుకోవడం అనేది. కేసీఆర్ గారు ఆ మాట చెప్పినప్పుడు అది ఎక్కడ సార్, ఫామ్ హౌస్లో చెప్పినాడా లేకపోతే నందిన గారు ఇంట్లో చెప్పినాడా? ఫామ్ హౌస్లో మీటింగ్ అయింది, స్ప్లీనరీ కంటే ముందు ముఖ్యంగా మీటింగ్ అయింది. ఓకే, అందులోనే మహిళా బిల్లు పైన కొట్లాడితే బాగుంటుంది అని చెప్పిన. మహిళల్ని తయారు చేయి, మహిళా నాయకత్వాలు డెవలప్ చేయండి, మహిళల్ని మనకు చాలా అవసరం ఉందమ్మా, అటువంటి వాటి మీద పని చేయాలి వారిని అడ్వైజ్ చేయడం జరిగింది. ఓకే, చెప్పినప్పుడు ఏమన్నది కవిత రియాక్షన్? మంచిదండి. ఓకే, మంచిదన్నది. మా కేసీఆర్ గారు ఆయన ముందే థాట్ ఆలోచించి చెప్పిన, ముందే చెప్పిండు ఆయన. మాకు 1.5 year ముందే దాదాపు మా ప్లీనరీకి 3 నెలల ముందు 4 నెలల ముందు మీటింగ్ అది. ఓకే, ప్లీనరీ ఎట్లా చేయాలి, మీటింగ్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని దీంట్లో ఆయనే చాలా ఫోర్ థాట్ ఉంటుంది. సో కవిత పార్టీ పెడితే బీఆర్ఎస్కి ఎంత డ్యామేజ్ అంటారు? బీఆర్ఎస్ అనేది ఒక తెలంగాణ వాదం నుంచి వచ్చిన పార్టీ. ఓకే, తెలంగాణ ఆత్మగౌరవం గురించి, తెలంగాణ బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి ఏర్పడ్డ పార్టీ. ఓకే, తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా చేసిన పార్టీ. మాకు తెలంగాణ తెచ్చుకున్నప్పటికీ కూడా అనేక విషయాల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక సందర్భాల్లో మేము కొంత వాళ్ళకు తల వంచాల్సిన పరిస్థితులు వచ్చేవి. ఓకే, ఎందుకంటే మన అన్ని పర్మిషన్లు అక్కడి నుంచే రావాలి. ప్రాజెక్టులకు మిగతా వాటికి పర్మిషన్స్ ఇవ్వకుండా కాలడ్డం పెట్టే పరిస్థితి. దాన్ని అడ్డం పెట్టి ఏదో ఒక సందర్భంలో వాళ్ళకు మేము సానుకూలంగా ఉండాలని మా మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి. ఓకే, ఇవన్నీ ప్రాంతీయ పార్టీలకు ఎదుర్కొనే చిక్కు సమస్యలు. ఈ చిక్కు సమస్యల నుంచి పోవాలంటే మనం కూడా జాతీయ పార్టీగా అవతరించి ఒక స్ట్రెంగ్త్ని మనం సమకూర్చుకుంటే జాతీయ రాజకీయాల్లో కూడా మన వాదన బలంగా వినిపించవచ్చు. ఓకే, మనం తెలంగాణ ఎట్లయితే డెవలప్ చేసినామో అట్లాగే ప్రత్యామ్నాయ మోడల్ని దేశానికి కూడా ఇవ్వచ్చు అన్న సంకల్పం కొద్దీ ఇలా బీఆర్ఎస్గా ఏర్పడ్డదే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదు కేసీఆర్ గారు. ఓకే, మేము తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపరచడం కోసం ఏర్పడ్డ పార్టీ కాబట్టి మాకు వేరే ఎజెండానే లేదు, వేరే కార్యక్రమం లేదు. తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మవిశ్వాసం, తెలంగాణ ఎట్లా ఎదగాలి, ఎట్లా లేవాలి అనేది తప్ప వేరే ఎజెండా ఏమున్నది? మీరు అది కొద్దిమంది ఉద్యమకారులు అప్పటి నుంచి ఇప్పటి వరకు కరుడుగట్టిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ నాయకులుగా ఉన్నారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత చాలా వరకు తెలుగుదేశం కాంగ్రెస్ నాయకులు కూడా చాలామంది బీఆర్ఎస్లో ఉన్నారు, ఉద్యమం చేయని నాయకులు ఉన్నారు కదా. అంటే రియలైజేషన్ నాయకత్వాలు రావడానికి ఒకనాడు తెలంగాణ వాదం పనిచేయదనుకుని దూరంగా ఉన్నోడు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అభివృద్ధిని చూసి కూడా జాయిన్ కావచ్చు. ఓకే, లేదు వాళ్ళు కూడా అరే ఇదే సరిగ్గా చేస్తున్నారు వీళ్ళు, మనం తప్పుగా అర్థం చేసుకునే రియలైజేషన్, లేట్ రియలైజేషన్ అంటారు కదా, అట్లా కూడా కొద్దిమంది వస్తారు. అంటే మేము ఒక దశ కేసీఆర్ గారు ఏంటంటే మనం ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీగా మనం మనుగడ సాధించి ముందుకు పోతున్న క్రమంలో మనకు దూరంగా ఉండి మనల్ని తిట్టినోళ్ళు కూడా ఇవాళ రియలైజ్ అయ్యి మన దగ్గరకు వస్తున్న వాళ్ళు తీర్చుకోవాలన్నా దూరం పెట్టాలన్నా. ఓకే, ఇది చర్చ మాకు 2018 ఎన్నికల ముందు కూడా ఇది ఒక పెద్ద చర్చ. కానీ ఉద్యమం చేసిన ఉద్యమకారులందరూ పక్కకు ఎక్కడ పోలేదండి, అదొక ప్రచారమైన కార్యక్రమే తప్ప అనేక ఉద్యమకారులు ఇవాళ ఎమ్మెల్యేలు అయినారు, ఉద్యమకారులు అయితే ఎమ్మెల్యేలు అయినారు, మంత్రులు అయినారు, ఉద్యమకారులు పార్లమెంట్ సభ్యులు అయినారు.
చైర్మన్, జిల్లా పరిషత్ చైర్మన్లు అయినారు, కార్పొరేషన్ చైర్మన్లు అయినారు. శాసన మండలి చైర్మన్. ఉద్యమకారులు అసలు ఎక్కడా విస్మరించిన పరిస్థితి కాదు. ఓకే. మిగతా వాళ్ళకు కూడా అవకాశాలు వస్తే రావచ్చు. మిగతా వాళ్ళు కూడా కాలేదు, కాలేదు, కొద్దిమందికి రాదు కదా. ఇప్పుడు పార్టీ పెట్టే టైం ఇప్పుడు ఒక సందర్భం ఎట్లా వస్తుందంటే అందరికీ అవకాశాలు రాకపోవచ్చు, కానీ వాళ్ళ టర్న్ వస్తుంది. ఆ టర్న్ వరకు కూడా వాళ్ళు ఓపిక పట్టి వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే. దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకొని నష్టం జరిగింది, లేకుంటే ఉద్యమకారులకు న్యాయం జరగలేదు అనే మాట సరైనది కాదు. కొద్దిమంది ఉద్యమకారులు ఎవరైనా కూడా తెలంగాణ రావాలని కొట్లాడింది, కానీ పదవి కోసం కొట్లాడలే కదా. ప్రాణార్పిత చేసిన వాళ్ళు కానీ, అనేక త్యాగాలు చేసిన వాళ్ళు కానీ, ఉద్యమాల్లో పాల్గొన్న వాళ్ళు కానీ పదవి కోసం అయితే పాల్గొనలేదు కదా. కేసీఆర్ గారి పైన కోపం ఉన్న వాళ్ళందరూ కవితకు సపోర్ట్ చేస్తే, కవిత పెట్టే పార్టీకి వెళ్తే ఏంది పరిస్థితి అనేది కూడా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. నా దృష్టిలో అది పెద్ద చర్చనీయాంశం కాదండి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక ఫోర్స్ తెలంగాణలో. ఈరోజు కూడా ఒక పిలిపిస్తే లక్షల మంది జమ అయ్యే వాతావరణం ఉన్నది. ఓకే. అనేక జిల్లాల్లో అనేక మంది ఒక కాల్ ఇస్తే చాలు పార్టీ కండువలు వేసుకొని వాళ్ళంతా వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చే పరిస్థితి ఇలా రాష్ట్రం అంతటా ఉన్నది. కాబట్టి ఒక పొలిటికల్ పార్టీకి ప్యారలల్ అయితే తను బీఆర్ఎస్కు ప్యారలల్ అయితే కాదు. సో మీరు ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందే మీరు కౌన్సిలర్, ఆ తర్వాత వరంగల్ మున్సిపాలిటీకి సంబంధించి వైస్ చైర్మన్ అయినారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత రాజ్యసభ సభ్యుడిగా అయ్యి రాజ్యసభలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయినారు. ఇప్పుడు తెలంగాణ శాసన మండలికి డిప్యూటీ చైర్మన్. అన్ని వైస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్, డిప్యూటీ చైర్మన్ అన్ని వైస్ కెప్టెన్ పోస్ట్లే ఉన్నాయి మీ రాజకీయ జీవితంలో. అంటే ఎందుకో నాకు అట్లనే అవకాశాలు కలిసి వచ్చినాయి. ఎప్పుడు స్టీరింగ్ అనేది రాలే చేతికి. అన్ని డిప్యూటీ పదవులు వచ్చినాయి. మరి అట్లా అవకాశాలు వచ్చినాయి. అది కూడా ఆ విధంగా కూడా కలిసి వచ్చింది అంటారా సార్? అట్లేం లేదు, ఆ సిచ్యువేషన్స్ అట్లా డ్రైవ్ చేసి ఉంటాయి. నేను మున్సిపల్ కౌన్సిలర్ అయిన రోజు నేనేం పదవి వస్తుంది అనుకోలే, నెవర్ ఎక్స్పెక్టెడ్. నేను చాలా మంది మిత్రుల్ని పోటీ చేయమని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు అనేక మంది గెలిచి వచ్చిండ్రు. యంగర్ జనరేషన్ అంతా గెలిచింది నాతో ఉన్న లైక్ మైండెడ్ పీపుల్. వాళ్ళు చైర్మన్ ఇంకెవరికన్నా మాటిస్తాం, కానీ నీలాంటోడు డిప్యూటీ చైర్మన్గా ఉండాలి, నాకు స్వచ్ఛందంగా ఓట్లు వేసిండ్రు వాళ్ళు. ఒక రూపాయి ఆశించకుండా, ఒక ఛాయ్ కూడా తాగించకుండా, రూపాయి ఖర్చు పెట్టకుండా నన్ను డిప్యూటీ చైర్మన్ చేసిండ్రు. వాళ్ళ ప్రేమాభిమానాలతో అయినోండి, డబ్బులుండి అయినోండి కాదు, లేదా క్యాంపులు పెట్టో అది పెట్టో అయినోండి కాదు. నేనేం ఆశించకుండా నన్ను డిప్యూటీ చైర్మన్ చేసినారు. యాక్చువల్గా నాకు లీడర్, ఒక అపోజిషన్, ఆ డిప్యూటీ చైర్మన్ అయినా ఒక లీడర్, అపోజిషన్ లీడర్గానే నా వ్యవహారం ఉండేది. బట్ ఆ రోజు కూడా చైర్మన్ వాళ్ళంతా నాకు సంపూర్ణ సహకారం ఇచ్చేది. ప్రతిసారి బడ్జెట్ అంతా మా మున్సిపల్ బడ్జెట్ అంతా నేనే తయారు చేసేది. చాలా సందర్భాల్లో ఆఫీసర్ ప్రజెంట్ చేసినా దాని వివరణ అంతా నేనే ఇచ్చేది. అట్లా నాకు మా చైర్మన్ కూడా పనిచేసే అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ కదా సార్ మీరు? మేము అంత కాంగ్రెస్ పార్టీలోనే. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళారు? నేను ఎక్కడికి వెళ్ళలేదండి. నేను ఆల్మోస్ట్ ఆల్ 38 years ఐ కంటిన్యూడ్ ఇన్ కాంగ్రెస్ లో 38 సంవత్సరాలు రాజకీయ చేసి. పిఆర్ఎస్ లో ఎప్పుడు చేరినారు? 2017 లో చేరినారు. తెలంగాణ వచ్చినాక బీఆర్ఎస్ లో చేరినారు. నేను 2016లో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేసినాను. 16 లో ఎందుకు సార్, ఎందుకు రిజైన్ చేసినారు? నేను ఇక యాక్చువల్గా తెలంగాణ వచ్చిన తర్వాత నా మైండ్ సెట్ ఏంటంటే తెలంగాణ కోసమే పనిచేయాలి మనం. మనం రాదనుకున్న తెలంగాణ వచ్చింది. ప్రతి నిమిషం ప్రతి క్షణం ఇచ్చింది కాంగ్రెస్. ఎవరు ఇచ్చినా కూడా బిల్డప్ తెలంగాణ. మేము అనేక సందర్భాల్లో ఆంధ్ర ప్రాంతంలో అక్కడిక్కడ తిరిగినాం. అనేక ఎన్నికలు, ఉప ఎన్నికలకు కూడా మేము పోయినాం ఆంధ్ర ప్రాంతాలు. ఉయ్యూరులో మేము తిరుగుతుంటే ఆ రోడ్లు, కాలువలు చూస్తే మేము అనుకునేది మనకు నీళ్ళు ఇస్తే కూడా 50 ఏళ్ళకు కూడా మనం అభివృద్ధి అవుతాం అనుకునేది. అంటే ఆంధ్రాలో రోడ్లు అవన్నీ ఎట్లున్నాయి? బ్రహ్మాండంగా ఉండేది. ఉయ్యూరు ఆ ప్రాంతంలో మేము ఎన్నికలకు పోతే ఒక ఊరు పోవడానికి 5 ప్రాంతాల నుంచి రోడ్ నెట్వర్క్ ఉండే ఆ ఊరికి. మీరు కాంగ్రెస్ పోతే మేము ఉయ్యూరు బై ఎలక్షన్లో పనిచేయడానికి పార్టీ మొత్తం మన తెలంగాణ సొమ్మంతా తెచ్చి ఆంధ్రాలో అట్లని కాకుండా ఆంధ్రాలో ఒక పచ్చని పైరు పొలాలు, దాని వెంబడి కాలువలు, దాని వెంబడి రోడ్లు, అక్కడ నుంచి మనం ఎక్కడికి పోవాలన్నా ఒక నెట్వర్క్, లైట్లు, ఊళ్ళల్లో బ్రహ్మాండమైన భవంతులు. మాకు అకామిడేషన్ ఒక ఊళ్ళో ఇస్తే అందులో 5 బెడ్రూమ్లు ఉన్నాయి.
ఓకే. ఆ ఇంట్లో 5 బెడ్రూమ్లలో ఏసీలు ఉన్నాయి, 5 బెడ్రూమ్లలో అటాచ్డ్ బాత్రూమ్లు ఉన్నాయి, గీజర్ ఫెసిలిటీ ఉన్నది. తెలంగాణలో అంత వెళ్తుందా మనకు? ఓ చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా కట్టుకున్నారు ఆ బిల్డింగ్ మీద. మాకు అకామిడేషన్ ఇచ్చిన వాళ్ళు సరే కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబమే. ఓకే. కానీ అట్లా అనేక ఇండ్లు ఉన్నాయి అక్కడ. మరి వాళ్ళకంతా అగ్రికల్చర్ మీద వెల్త్ బ్రహ్మాండంగా రావడానికి నీరు కారణం. ఓకే. మేము తెలంగాణకు నీళ్ళు వస్తే మరి మనం నిజంగా బాగుపడడానికి 40-50 ఏళ్ళు పడుతుందా అని ఎప్పటికీ ఆలోచించేటోళ్ళు. ఈ నెట్వర్క్ మనకు అవుతుందా అని. కానీ కేసీఆర్ గారు తెలంగాణ వచ్చిన 4-5 ఏళ్ళనే దాన్ని సక్సెస్ చేసి చూపెట్టగలిగింది తెలంగాణ. ఓకే. మనం కూడా వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. వాటర్ ఉంటే మన రైతులు కూడా కష్టపడతారు, మన రైతులు కూడా అద్భుతమైన ఉత్పత్తిని సాధిస్తారు. వాళ్ళని కేసీఆర్ గారు ప్రతిసారి చెప్పేది ఒక మాట చెప్పేది, మన రైతు దగ్గర కూడా 4 పైసలు ఆడాలి, వాళ్ళ దగ్గర కూడా 3 లక్షలు 4 లక్షలు వాళ్ళ దగ్గర ఉండాలి. ఎప్పుడన్నా డబ్బు కావాలంటే వాళ్ళే పెట్టేటట్టు ఉండాలి. ఆ స్థాయి వచ్చేదాకా మనం చేయూతను అందించాలని పదే చెప్పేవాళ్ళు. బట్ మనం ఆ దిశగా నడిచినాం. మనం తెలంగాణ ఆ దిశగా పరుగులు ఎట్టింది కూడా. వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత వచ్చి దేశంలోనే పంజాబ్ని మించిన ధాన్యం ఉత్పత్తి చేసినాం అంటే కేసీఆర్ గారి డైరెక్షన్. కానీ ఎందుకు సార్ 2023లో బీఆర్ఎస్ ఓటమికి కారణాలంటే ఏం చెప్తారు? ఇక ఇప్పుడు మనకేదో సామెత ఉంది కదా, ఆరయంగా కర్ణుడు 6 తోడనని. సార్ కర్ణుడు చనిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఓకే. అనేక కారణాలు ఉన్నాయి అంటారు. మాకు కూడా అనేక కారణాలు ఉంటాయి. ఓకే. మా దాంట్లో కూడా సరే ప్రజలు అవతల వాళ్ళ వాగ్దానాలని బలంగా నమ్మడం ఒక కారణం కావచ్చు. మేము కొంత శాసనసభ్యుల మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళని మార్చకపోవడం అనేది ఒక కారణం కావచ్చు. కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ఒక కారణం అయితే కావచ్చు. అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి సార్ పార్టీలో? మా దాంట్లో అయితే లేవండి. మా పార్టీలో అంత అంతర్గతంగా ఒకరినొకడు ఓడించుకునే సాంప్రదాయం అయితే అంతర్గత సమస్య లేదు ఇక్కడ. ఏమున్నా వాడు ఎవడన్నా ఓడిపోయిందంటే అది సూసైడలే అది. ఓకే. కేసీఆర్ గారు సంపూర్ణమైన అవకాశం ఇచ్చిండ్రు వాళ్ళు అభివృద్ధి కావడానికి, వారు పనిచేయడానికి కూడా అవకాశం ఇచ్చిండ్రు. దాదాపు అనేక సందర్భాల్లో శాసనసభ్యుడే ఆ నియోజకవర్గ ముఖ్యమంత్రి అన్నంత స్వేచ్ఛ కూడా ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. ఆ శాసనసభ్యులు మంచిగా చేసుకోలేకపోతే ఓడిపోయిండ్రు, మంచిగా చేసుకున్న వాళ్ళు గెలిచి ఓకే మళ్ళీ ఒకసారి ఉన్నారు. కొన్ని సందర్భాలు బాగా మంచిగా చేసిన వాళ్ళు కూడా ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు ఎమ్మెల్యేలకి మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు అని చాలామంది మాట్లాడతారు సార్, అందులో వాస్తవం ఎంత ఉంది? అది తప్పండి. అది కేసీఆర్ గారు వారికి కావాల్సిన టైం ఇచ్చిండు. వాళ్ళకు ఏదైనా పనులు ఉంటే ఆ పని చేసి పెట్టిండు. వాళ్ళు ఎవరు అడిగితే ఎప్పుడు అడిగితే అప్పుడు వాళ్ళు సీఎం గారిని కలిసి పనులు చేసుకొని వెళ్ళేది. అంతే తప్ప వారు టైం ఇవ్వలేదనే అపవాదు సరైనది కాదు. వారు ఎప్పుడన్నా ఇక్కడ ఉండకుండా వేరే ఫామ్ హౌస్లో కానీ ఎక్కడైనా ఒకరు అంతకుముందు వీక్లీ 2 days 3 days కంటే పోకపోయేది వారు. ఎప్పుడైనా పోతే కూడా మీకు అందరికి గుర్తుండాలి, రాజశేఖర రెడ్డి గారు కూడా సాటర్డే సండే ఫామ్ హౌస్కే పోయేది. ఓకే. రాజశేఖర రెడ్డి గారు 5 days వర్క్ చేసేది, 2 days ఫామ్ హౌస్కే పోయేది. సాటర్డే 2 days ఎవరికి కలవకపోతుండే రాజశేఖర రెడ్డి? కలవకపోతుండే, ఫామ్ హౌస్కి వెళ్ళిపోయేది. సార్ ఆంధ్రకేనా? ఇక్కడనే ఉండేది, ఎక్కడో హైదరాబాద్ దగ్గర, లేకుంటే ఆ 2 రోజులు కడప పోవడము, ఇంకేదో ఇడుపులపాయ అట్లా ఉన్నారు. అది వర్కింగ్ స్టైల్ బట్టి. కాకపోతే విమర్శ ఏంటంటే మొత్తం జనాన్ని కలవకపోయేదని, అందుబాటులో లేడు. పబ్లిక్ పొద్దున్న లేవగానే పబ్లిక్ ఇది పెట్టి తను ఏమనేదంటే మనం జిల్లాలని కేంద్రంగా చేసినాం, డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ చేసినాం. ఏదున్నా కలెక్టర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోవచ్చు, రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. లేదు వాళ్ళ శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళ దగ్గర రిప్రజెంట్ చేసుకొని సమస్యలు పరిష్కరించుకోవచ్చు. మేము మౌలిక సమస్యలు పరిష్కరించినాం. మౌలిక సమస్యలు నీరు. ఓకే. దాంట్లో గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఎద్దడైంది తాగునీరు. నేనైతే నా సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో బీఆర్ఎస్ పార్టీ వచ్చి ఇలా మిషన్ భగీరథతో నీళ్ళు ఇవ్వకముందు ఉన్న అనుభవం ఏంటి, ఈ తెల్లబట్టలోడు ఏ ఊరికి పోయినా ఆడబిడ్డలు వచ్చి బిందెలు అడ్డం పెట్టేది. ఓకే. లుల్లి పెట్టేది. ఎవడు పోయినా, ఏ పార్టీ వాడు పోయినా బిందెలు అడ్డం పెట్టి మా నీళ్ళ సంగతి ఏంటి అంటే ఆ బయటపడడానికి అప్పుడు ఆ సర్పంచ్నో లేకుంటే ఊళ్ళో పెద్ద మనిషినో ఎవరినో పిలిచి వీళ్ళ నీళ్ళ సమస్య చేయరాదా, ఓ బాయన్న మాట్లాడండి, వాళ్ళకు 10,000 ఇస్తామని చెప్పండి, ఒక బండి మాట్లాడండి, వీళ్ళకు అడిషనల్ ఇంకొక
ఓ బండి అదనంగా తెచ్చి నీళ్లు పోయండి అని చెప్పి వాళ్ళ దండం పెట్టి అటు ఇటు బయటపడి పోయేది. పార్టీ వచ్చిన తర్వాత 2-3 ఏళ్లలో నీటి సమస్య తీర్చగలిగినాం. పవర్ మీరు ఊళ్ళల్లో కూడా 2 లైట్లు ఒక ఫ్యాన్ తిరుగుతుంది అనుకుంటే ఇన్వర్టర్లు కొనుక్కున్న కుటుంబాలు ఉన్నాయి. రైట్. 1500కు 2000కు ఒక ఇన్వర్టర్ దొరుకుతుంది అంటే వాటిని తీసుకొని గోడల మీద ఇన్వర్టర్ల అడ్వర్టైజ్మెంట్లు పల్లెటూర్ల పొంటి సందర్శించినవి అనేకం ఉన్నాయి. వాటి పిల్లలు ఏజెంట్లుగా తయారై ఇన్వర్టర్లు అమ్మిన సంఘటనలు అనేకం ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆ వ్యవస్థ లేదు. ఓకే. రెండోది మన మోటార్లు కాలిపోయి ఊళ్ళల్లో వైండింగ్ షాపులకు ఎంత డిమాండ్. వైండింగ్ షాప్ అయినా మోటార్లన్నీ తీసుకొని వాళ్ళ గిరాకీ ఎవరిని కలవకుండా ఆయన పోయి ఇంకొక పొలం కాడనో ఇంకెక్కడనో వేరే కాడనో కూర్చొని ఆ మోటార్ వైండింగ్ చేసి వాళ్ళు అట్రమ్మని వాళ్ళది ఆ మోటార్ అక్కడ ఇచ్చి ఇంకో ఆయనకు మోటార్ ఇంకో కాడ ఇచ్చి తప్పించుక తిరిగేది వైండింగ్ షాప్ అయినా. అంత డిమాండ్ ఉండేది ఆయన. ఓకే. మరి ఆ పరిస్థితి అసలు వైండింగ్ షాపులు మూతపడే పరిస్థితికి వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత. వాటర్ ప్రాబ్లం కానీ కరెంటు ప్రాబ్లం కానీ బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లమ్స్ అన్నీ పరిష్కారమైనవి. ఓకే. ప్రజలకు కావాల్సిన ఇండ్ల విషయంకి వచ్చే వరకు మేము డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అనేది ఇచ్చినాం. కొన్ని శాసనసభ నియోజకవర్గాల్లో ఎఫెక్టివ్గా పని చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. ఓకే. ఇలా బాన్సువాడ అనే నియోజకవర్గం ఉంది. బాన్సువాడ మరి ఆయన దాదాపు 10,000-11,000 ఇండ్లు కట్టుకున్నారు. ఓకే. ఇవాళ అదే హరీష్ రావు గారి దగ్గర కూడా అద్భుతంగా ఇండ్లు నిర్మాణమైన ఇది ఉంది. అనేక ప్రాంతాల్లో కట్టుకున్న కాడ ఎమ్మెల్యేలు చొరవ తీసుకొని ఎంబడి పడ్డ దగ్గర ఆ ల్యాండ్ అక్విజిషన్ చేయడం, వాటిని డబుల్ బెడ్రూమ్లు కట్టడం కొన్ని ప్రాంతాల్లో జరిగింది. ఓకే. కొన్ని ప్రాంతాల్లో జరిగిన దగ్గర కూడా కొన్నిసార్లు ఎమ్మెల్యేలు డిసైడ్ చేసుకోకపోవడం వల్ల వాటిని కేటాయించకపోవడం. ఉదాహరణకు మా హన్మకొండే ఉన్నది అట్లా. ఓకే. కేటీఆర్ గారు వచ్చి ఓపెన్ చేస్తే కూడా కేటాయించలే. అది మా స్థానిక శాసనసభ్యుల వైఫల్యం. అది ఓకే. ఇవాళ కాంగ్రెస్ వల్ల అది ఇవాళ డిస్ట్రిబ్యూట్ చేసుకున్న పరిస్థితి ఉంది. రైట్. అట్లాగే భువనగిరిలో కూడా అట్లాగే ఉన్నది. అట్లాగే కొన్ని ప్రాంతాలలో వాళ్ళు ఎఫెక్టివ్గా చేసుకోలేకపోయినారు. కేటీఆర్ నాయకత్వం పైన మీ కామెంట్ ఏంటి సార్? ఎంకరేజ్ ఈ గాట్ ఏ వెరీ గుడ్ రెప్యుటేషన్ అమాంగ్ ఢిల్లీ. మేము పార్లమెంట్ సభ్యుడిగా చూసినాము. కేటీఆర్ అంటే దాదాపు మా మంత్రులు, కేంద్ర మంత్రులు అందరూ కూడా బ్రహ్మాండంగా నాలెడ్జబుల్ పర్సన్. ఓకే. నాలెడ్జబుల్, వెరీ ఆర్టికులేట్. ఓకే. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది. యంగ్ ఫెలో, పాలిటిక్స్లో పైకి వస్తాడు. ఓకే. అన్న ఇంప్రెషన్ తోటే దాదాపు కేంద్రంలో ఉన్న మంత్రులందరూ కూడా కామెంట్ చేశారు. ఓకే. మీరు పార్లమెంట్లో ఉన్నప్పుడు? మేము పార్లమెంట్లో ఉన్నప్పుడు ఆయన వస్తే కూడా ఎవరైనా అపాయింట్మెంట్ ఇమీడియట్గా ఇచ్చేది. ఓకే. ఆయన పార్లమెంట్కి వస్తున్నాడా సార్ కేటీఆర్ గారు మంత్రుల్ని కలవడానికి వచ్చేది కదా. ఓకే. అప్పుడు సెషన్ నడిచేటప్పుడు అప్పుడప్పుడు వచ్చేది. అట్లా ఆయన ఒక యంగ్, నిన్న కొలంబియా యూనివర్సిటీలో ఆయన ఒక లెక్చర్ ఇచ్చారు. దేశ రాజధానిలో మన తెలంగాణ గురించి కేటీఆర్ గురించి అప్పుడు ఎట్లుంటుండే సార్ డిస్కషన్? ఏ విధంగా ఉంటుండే డిస్కషన్? చాలా పాజిటివ్గా ఉంటుందండి. ఈరోజు కూడా కేసీఆర్ గారికి ఉండే రెస్పెక్ట్ నేషన్ వైడ్గా అదే రెస్పెక్ట్ ఉంటుంది. కేటీఆర్ గురించి అంటే ముఖ్యంగా సౌత్ ఎంపీ లేకుండా నార్త్ ఎంపీలు కూడా ఏం మాట్లాడుతుండే అంటే జనరల్గా ఆయన మీద మంచి ఇంప్రెషన్ ఉంటారు. దే ఆర్ ఫర్ కేటీఆర్ అంటే అందరూ నాలెడ్జబుల్ పర్సన్. మీరు ఇవాంకా వచ్చినప్పుడు కూడా చాలామంది లైవ్లో చూసినారు కదా ఆయన యొక్క నాలెడ్జ్ కానీ, ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన మాట్లాడే భాష కానీ, మాట్లాడే పద్ధతి కానీ, ఒక సబ్జెక్ట్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, ఎట్లా టార్గెట్. కానీ పొగర్ అంటారు సార్ కేటీఆర్కి. అది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. పొగర్ అనేది కాదు. ఇప్పుడు ఆయన రాజకీయ విమర్శలు చేసేటప్పుడు కొంచెం ఘాటుగా ఉండొచ్చు. ఓకే. కార్యకర్తలను కూడా కొన్ని అట్లేం లేదు. ఆయన ఓపిక తక్కువ. కార్యకర్తలతోటి చాలా ఫ్రెండ్లీ ఉంటాడు ఆయన. అందరితో సెల్ఫీలు దిగుతాడు ఆయన. చాలా మంది సెల్ఫీలు దిగుతారు ఆయనతో. అందులో ఏదైనా ఫంక్షన్ పోవాలంటే ఎంబడి మనం పోలేము. ఆయనే మనం ఒక దగ్గర దిగినామనుకో మనం పక్క జరిగిపోవాల్సింది తప్ప ఇట్లా విరుచుకోపడతారు జనం. ఆయన ఆ క్రేజీ ఉంది ఆయనకు, మాస్ క్రేజీ ఉంది. ఆయన విరుచుకోపడతారు. ఎందుకు పెళ్లిలో పోతే కూడా ఆయన ఇక్కడ నుంచి డాష్ నడిచేదాకా వందలాది మంది ఆయన ఎంబడి ఉంటారు. ఆయన పోయి బండి ఎక్కేదాకా కూడా అంత 100 మంది ఉంటారు. రేపు ఆ క్రేజీ ఉంది ఆయన. ఓకే. యంగర్ జనరేషన్లో ఆ క్రేజీ ఉంది. ఓకే. సో ఒక మాటలో కేసీఆర్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? కేసీఆర్ ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ఆయన. ఓకే. మోస్ట్ నాలెడ్జబుల్ పర్సన్. ఓకే. అసలు మీరు మన ఆర్థిక వ్యవస్థ మీద కానీ, మన డెవలప్మెంట్ మీద కానీ, భిన్నమైన దేశాలు సాధించిన అభివృద్ధి
ఫలాల మీద కానీ జాతీయ అంతర్జాతీయ విషయాల మీద కానీ ఆయనకు ఉన్నంత సమగ్రమైన అవగాహన మన కాంటెంపరీ పాలిటిక్స్లో చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ తెలంగాణ అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతారు. మిగులు బడ్జెట్ ఉన్న ధనిక రాష్ట్రం తెలంగాణని మొత్తం కూడా అప్పులు చేసి అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అని. ఎకానమీలో అప్పులు అనేటివి ఇట్ ఈస్ పార్ట్. ఓకే, బడ్జెట్ వేసేటప్పుడే ఒకవైపు అప్పులు వేసి దాన్ని కూడా మీరు ఇన్కమ్ కింద చూపెడితేనే అది ప్రొజెక్ట్ అవుతున్నారు. ఓకే, నీ బడ్జెట్లో కీలకంగా తీసి దాన్ని మూలధన పెట్టుబడి కింద మారుస్తున్నామా లేకుంటే మనం కన్జంప్షన్ కోసం ఖర్చు పెడుతున్నామా ఓకే అనేది కీలకమైన అంశం. ఓకే, ఇప్పుడు తెలంగాణ అప్పులు తెచ్చినప్పుడు కీ సెక్టార్లో పెట్టుబడులు పెరిగినాయి. ఓకే, అది పవర్ కావచ్చు, ఇవాళ ప్రాజెక్టులు కావచ్చు, వాటికి డబ్బులు విపరీతంగా పెట్టగలిగినాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విపరీతంగా చేసుకోగలిగినాం. ఇవాళ ఏదైనా కొత్త ప్రాజెక్టు తెచ్చినామా? అప్పులు తెస్తున్నాం ఇవాళ కూడా. ఆర్ యూ బ్రింగింగ్ ఎనీ న్యూ ప్రాజెక్ట్? న్యూ ప్రాజెక్టు మీద 50,000 కోట్లు 40,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఓకే, ముఖ్యంగా మీ మీ నాయకుడు కేసీఆర్ని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దురుసుగా మాట్లాడుతుంటే ఎట్లా అనిపిస్తుంది సార్? ఎట్లా తీసుకుంటారు మీరు? అంటే ఎవడరా సన్నాసి, ఎవడికి సన్నాసి అని చెప్పి రీసెంట్గా ఆయన మాట్లాడిన మాటలపై మీ కామెంట్. సరే, ఒక్కటి మాలాంటి వాళ్ళం ఏంటంటే రాజకీయాలలో కొన్ని లిమిటేషన్స్ ఉండాలి. సరే, క్యాడర్ని రెచ్చగొట్టడానికి దురుసుగా మాట్లాడడం లేదా చప్పట్లు కొట్టించుకోవడానికో లేకుంటే ఇది చేయడానికో డ్యామేజ్ చేయడానికో మాట్లాడడం మంచి సాంప్రదాయం అయితే కాదు రాజకీయాల్లో. సరే, ఉద్యమ కాలాల్లో కొంతమందిని ప్రాంతేతరుల మీద మాట్లాడినప్పుడు ఒక భాష మాట్లాడితే మనం మాట్లాడవచ్చు. ఓకే, జనరల్గా మన ప్రాంతంలో ఇంటర్నల్ మాట్లాడేటప్పుడు అది మాట్లాడరు జనరల్గా. ఎప్పుడైనా ఈ ప్రాంతంలో ఉండి వేరే ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసినప్పుడు కూడా కొంత భాష దురుసుగానే ఉంటుంది. ఓకే, అటువంటి వాళ్ళు ఉన్నారు మన దగ్గర. తెలంగాణలో ఉంటూ ఆంధ్రప్రదేశ్కి పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారంటారు. ఇంకా ఉన్నారా? ఇప్పటికీ ఆంధ్ర రాజకీయాల ఆ సంస్కృతి తోటి తెలంగాణలో నడుస్తున్నాయి ఆంధ్ర సంస్కృతి ఇంకా నడిపే వాళ్ళు ఉన్నారు కదా. ఓకే, ఇప్పటికీ చంద్రబాబు ఇంకా మాకు ఆదర్శప్రాయుడు, ఆయనే అభివృద్ధి చేసిండు, కాల్ముక్తురుగా చాలా మంది ఆయనే మా అభివృద్ధి ప్రదాత అని మాట్లాడేవాళ్ళు ఇవాటి వరకు కొంతమంది. లేదా సార్ చంద్రబాబు నాయుడు అభివృద్ధి లేదంటారా తెలంగాణలో? చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి కంటే ఆ కాలంలో తెలంగాణకు చేసిన నష్టం ఎక్కువ. ఆ కాలంలో రైతుల్ని ఎవడన్నా కాల్చి చంపుతాడండి విద్యుత్ శక్తి కోసం? చేస్తారా? మనం మంచిగా అంటామా? మన ఐటీకి సెట్టి చెప్తామా? రైతుల కాల్పుల గురించి బషీర్బాగ్ కాల్పులు మరి మాట్లాడవా? ఓకే, బషీర్బాగ్ కాల్పులు లేకపోతే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేది ఆ రోజు. బషీర్బాగ్ మీద వ్యతిరేకత చేసింది కదా కాంగ్రెస్ గవర్నమెంట్. రాజశేఖర రెడ్డి గారు ఫైట్ చేసిండు కదా. ఎవరి మీద ఫైట్ చేసిండు? మరి దాన్ని మర్చిపోయి చంద్రబాబు గొప్పోడు అని మాట్లాడితే ఎట్లా? 2004 గవర్నమెంట్ ఎవరికి ఎగనిస్ట్గా వచ్చింది? తెలుగుదేశం పార్టీ యొక్క తప్పుడు విధానాలకు వ్యతిరేకంగానే కదా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. దాన్ని కూడా మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? చంద్రబాబే గ్రేట్ లీడర్ అంటే నీ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడమే తప్పు అన్నట్టు. ఓకే, యు ఆర్ ఎగనెస్ట్ ఫర్ ది కాంగ్రెస్ గవర్నెన్స్ ఇన్ 2004. ఓకే, అది తప్పు. అది ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ విపరీతంగా స్ట్రగుల్ చేసింది. మీకు ఐడియా ఉండొచ్చు ఆ రోజు అసలు ఏం జరిగింది సార్? బషీర్బాగ్లో నిరసన సార్, నార్మల్ నిరసనకు వచ్చినారు. ఓకే, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే క్వార్టర్స్లో దీక్షలో ఉన్నాడు. ఓకే, ఆ టైంకే కదా ఇక్కడ వీళ్ళు కాల్పులు చేసింది. ఎక్కడ వాళ్ళు అక్కడ పరారైపోయిన. ఎందుకు కాల్పులు చేయవలసిన అవసరం ఏమొచ్చింది సార్ ఆ రోజు? సరే, ప్రభుత్వం ఏదో కారణం చెప్తారు, వాళ్ళు రాళ్ళు వేసిండ్రు అంటాడు, ఇంకేదో అంటాడు, లేకుంటే వాళ్ళకి పోలీసులు అని చంపలేదు. ఇప్పుడు ఆడబిడ్డలను గుర్రాలతో తొక్కిచ్చింది ఆ గవర్నమెంటే కదా. వాళ్ళకి కారణాలు ఏముంటాయండి? ఆడబిడ్డల్ని కూడా గుర్రాలతో తొక్కిచ్చే అంత కారణం ఉంటుంది. ఆడబిడ్డలు వచ్చి నేనేమన్నా కొట్టి చంపుతురా అంగన్వాడీలని? చరిత్రలో ఒక దుర్మార్గమైన దౌర్జన్యకరమైన సంఘటనలు జరిగినాయి. దాన్ని మర్చిపోయి ఇంకా చంద్రబాబును కీర్తించడం అంటే ఓకే సరైనది కాదు. టీడీపీ హయాంలో ఆయనకు ఎదురైన అవమానాల గురించి ఎప్పుడైనా కేసీఆర్ గారు లేదండి, అంత పర్టికులర్గా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఆయన అట్లానే ఏం లేదు. తెలంగాణ గురించి కేసీఆర్ గారు చాలా గొప్పగా చెప్తారు. రక్తసిక్తమైన తెలంగాణ
అనేక ఉద్యమాల గడ్డ ఇది, Okay. అనేక పోరాటాల గడ్డ ఇది. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు అంటే ఆయన డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా కంటే ముందు ఆయన టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి అసెంబ్లీలో అసలు ఇప్పుడు తెలంగాణ అవసరం లేదు ఇంకా అప్పటి రోజులు ఇప్పుడు లేవని ఆయన అసెంబ్లీలో మాట్లాడిండంట. కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కదా సార్? కాదు. వారు ఉన్నంత కాలం కొన్ని మోడల్స్ డెవలప్ చేసిన మొదటి నుంచి ఒక పొలిటికల్గా ఎప్పుడైనా ఒక రోల్ మోడల్గా ఉండే ప్రయత్నం చేసినారు. చాలా అనేక సందర్భాలు మీరు అందరూ చూస్తారు. ఇప్పుడు ఆ రోజులలో కూడా నీళ్లు తీసుకొచ్చి ఆయన కాన్స్టిట్యున్సీకి సిద్దిపేట నియోజకవర్గం ప్రతి ఊరుకు నీళ్ళు ఇవ్వాలనే ప్రయత్నం చేశారు. దానికి వాటర్ ట్యాంకులు, రిజర్వాయర్ ఒక ఎత్తు మీద కట్టించుడు, నీళ్ళు ఇచ్చుడు, రైతులు కూడా ఈ వర్షాలు వచ్చి మనకు అకాల వర్షాలు వచ్చి ఇబ్బంది పడొద్దు అని చెప్పి అందరు కలిసి సమిష్టిగా పంటలు కోసుకొని వాటిని తీసుకుపోయి ఎక్కడన్నా దాచిపెట్టుకొని మంచిగా అమ్ముకునే పరిస్థితి వాళ్ళు అనేక ప్రయోగాలు ఆయన తన నియోజకవర్గంలో చేసిండు. ఎప్పటికీ ఆయన ఒక రోల్ మోడల్గానే ఉన్నాడు తప్ప ఎక్కడా లేడు. లీడర్షిప్ని కూడా అట్లా డెవలప్ చేసిండు. కానీ ఒక విషయం సార్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ 2009లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు కేసీఆర్. అంతకుముందు రాజకీయ జీవితం అంతా తెలుగుదేశమే. తెలుగుదేశం పార్టీ తెలంగాణకి అనుకూలంగా లేఖ కూడా ఇచ్చింది. కానీ అలాంటి తెలుగుదేశం పార్టీ పైన బాగా విరుచుకుపడతాడు. వేరే జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రం అన్నాడు, సమైక్యాంధ్ర అన్నాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డితో క్లోజ్గా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఉంటారు. ఎందుకు అట్లా? అట్లానేం లేదండి. ఎవరితోటి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తే కేసీఆర్ పోయిండు. మాకు అట్లా ఆంధ్ర రాజకీయాలలో వేరే ఇంట్రెస్ట్లు ఏం లేవు. 2004లో కాంగ్రెస్ తోటే పొత్తు పెట్టుకున్నాం. ఆ మాటకు వస్తే 2009లో టీడీపీ 2009లో కాంగ్రెస్ తో డిఫర్ అయ్యి ఎప్పుడైతే ఢిల్లీలో రాజశేఖర రెడ్డి గారు వ్యతిరేకించి వచ్చిండు తెలంగాణ అనే దీనికి రోషయ్య కమిటీ వేసిన నేపథ్యం మీకు అందరికి గుర్తుండాలి. 2009లో రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ అంటే రాజీనామా చేసిపోతా అని, హైదరాబాద్ రాకుండా బెంగళూరు పోతా అని చెప్పడం ఢిల్లీలో వార్తలు కూడా వచ్చినాయి కదా. ఆ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ తోటి డిఫర్ అయ్యి అప్పటికే వీళ్ళు మిగతా ఆంధ్రకు వాటర్ ఇవ్వడానికి కూడా శ్రీశైలం నుంచి నీటిని తరలించే కార్యక్రమాలు ప్రారంభించడం, వీటన్నిటితో డిఫర్ అయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ లేఖ ఇస్తే తెలంగాణకు మేము ఒప్పుకుంటామని లేఖ ఇస్తే వాళ్ళతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రావడం జరిగింది. బట్ దట్ ఆల్సో ఇట్ ఈస్ ప్రూవ్డ్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ మోడల్. దానివల్ల బీఆర్ఎస్ పార్టీ నష్టపోయింది తప్ప లాభపడలేదు. కానీ జగన్కి దగ్గరగా ఉంటుంది టీఆర్ఎస్, కేసీఆర్. జగన్కు దగ్గర దూరం అనేది చంద్రబాబును మాత్రం శత్రువులాగానే చూస్తారు. శత్రువు చంద్రబాబు మాతో కలిసి పనిచేస్తే మాకేం అభ్యంతరం? చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తే మాకేం వ్యతిరేకం? ఓకే, మేము జగన్ కూడా చంద్రబాబు తెలంగాణ ప్రయోజనాలకు అనుకూలంగా ఉంటేనే జగన్ తోటి ఉంటుంది. ఓకే, మాకు తెలంగాణకు వ్యతిరేకమైన ఎవడైనా మాకు శత్రువే. రైట్. ముఖ్యంగా తెలంగాణలో అంటే 2017 ఆ టైంలో ముఖ్యంగా ఈటెల రాజేందర్కి చెక్ పెట్టడానికే మిమ్మల్ని బీఆర్ఎస్లో తీసుకొచ్చి అంటే బీఆర్ఎస్లో రాజ్యసభ చేయడం, ఆ తర్వాత ఈటెల రాజేందర్ బర్త్ ఆఫ్ ఎపిసోడ్ తర్వాత మిమ్మల్ని రాజ్యసభకు రాజీనామా చేయించి తెలంగాణలో ఎమ్మెల్సీగా మిమ్మల్ని చేసి ఆ తర్వాత మిమ్మల్ని డిప్యూటీ చైర్మన్గా చేసినారు అనే దానికి మీరు ఏం చెప్తారు? వాస్తవంగా దానికి దీనికి సంబంధం లేని విషయాలు. అంటే ముఖ్యంగా మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిన తర్వాత అందరూ ఏమనుకున్నారు అంటే మిమ్మల్ని మంత్రి చేస్తారేమో అనుకున్నారు. అది సరైనది కాదు. వాస్తవంగా రాజేందర్ గారు మా మధ్య వైరుధ్యం ఏం లేదు. అప్పుడు న్యాయంగా నేను పార్టీలో జాయిన్ కూడా కాలేదు. ఓకే, ఆ మాటకు వస్తే 2017లో కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి అప్పటికే రాజీనామా చేసిన 2016లో తెలంగాణ కోసం పనిచేయాలన్న సంకల్పం కొద్దీ ఓకే మా కమ్యూనిటీ వర్క్ని బలంగా తీసుకుంటూ పోతున్నా. నేను పనిచేస్తున్నా నిజాం కాలేజ్ గ్రౌండ్లో బహిరంగ సభ పెట్టిన. ఓకే, దాంట్లో దాని తర్వాత 2017లో సడన్గా కేసీఆర్ గారు ఒకరోజు ఫోన్ చేసి పార్టీకి పనిచేయండి అని రిక్వెస్ట్ చేశాను. దాంట్లో రాజేంద్ర గారు కూడా భాగస్వామి అడగడంలో. ఓకే, నేను రిక్వెస్ట్ చేస్తే మంచిది సార్, నాకు తెలంగాణకు పనిచేయాలన్నది ఎట్లయినా ఈ రకంగా ఒక అవకాశం. మరి దాంట్లో నా జనరల్ సెక్రటరీగా మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చాను. పార్టీ జనరల్ సెక్రటరీ నాకు గౌరవమే కదా అది. నేను దాని మీద కొంత వివాదం కూడా అయింది. సభ్యత్వం లేని ఎట్లా ఇస్తారు అది ఇదని మా దగ్గర ఆర్టికల్స్ కూడా రాసినారు వరంగల్. సరే
మేధావుల్ని ఎవరైనా అడ్డుకోరా సార్ వరంగల్లో మీరు ఇట్లా మీకు ఆ పదవి ఇస్తుంటే? ఉంటుంది కదా, అసంతృప్తి ఎక్కడైనా ఉంటుంది. ఎవరైనా పార్టీలో ఉన్న వాళ్ళని కాకుండా ఎన్ని ఎందుకు ఇచ్చిండ్రు. సరే, ఏదేమైనప్పటికీ నన్ను మంచిగానే రిసీవ్ చేసుకున్నారు జనంలో. నాకు వ్యతిరేకత ఉండదు జనరల్గా. నేను ఎవరితోటి పెద్ద కాంట్రవర్సీలో నో కాంట్రవర్సీ కాబట్టి నాకు పెద్దగా ఇబ్బంది ఏం లేకుండే. దాని తర్వాత 2018 మార్చిలో నన్ను రాజ్యసభకు వారు ప్రపోజ్ చేసినప్పుడు వారు ఒక యాంగిల్ ఆలోచించినారు. 3 రాజ్యసభ పోస్టులు వచ్చినాయి. 3 వచ్చినప్పటికీ అప్పటికి మాకు గొర్రెలు, బర్రెలు, చేపలు అనే కాన్సెప్ట్, నేను ఆ చేపల స్కీమ్ కూడా నేనే సజెస్ట్ చేసి వచ్చి 2015లో 16 నుంచి మాకు ఉచిత చేప పిల్లల పంపిణీ, అప్పుడే గొర్రెల పంపిణీ. అంతకుముందు 2017 బడ్జెట్ ప్రిపరేషన్లో బీసీలకు ఏం కావాలన్నా అది కూడా మమ్మల్ని పని చేయమని అడిగితే మేము పని చేసినాం. నేను, కాళప్ప గారు, ఈటల రాజేందర్ గారు, స్పీకర్ మత్స్యనాచారి గారితో కలిసి 2 రోజుల పాటు అసెంబ్లీలో కూర్చొని బీసీలకు సంబంధించిన అంత సమగ్ర సమాచారాన్ని ఇచ్చి ఏ కులాలు ఎట్లా అభివృద్ధి అవుతాయి అనే డాక్యుమెంటేషన్ కూడా చేసినాం. ఇచ్చినాం. మేము ఇచ్చింది 3,600 కోట్లకే, కానీ అప్పుడు 11,500 కోట్లు బడ్జెట్లో 2017లో కేసీఆర్ గారు పెట్టడం జరిగింది. అద్భుతమైన ఫస్ట్ టైం అది, అంత బీసీ బడ్జెట్ ఇవ్వడం. అట్లా నేను ఫిషరీస్ పాలసీలో కూడా నా పని చేయమని చెప్తే అందులో కూడా పనిచేసిన 2017లో. వీటన్నిటి నేపథ్యమే కావచ్చు, తను నాకు అవకాశం ఇస్తే బాగుంటుంది అనుకొని పిలిచినారు. అంతకుముందు మా వాళ్ళు ఇన్వైట్ చేస్తే పోయినా, అది కేసీఆర్ గారు చెప్తేనే ఇన్వైట్ చేసినారు. ఆ బీసీల మీద పనిచేయండి, వాళ్ళకు కూడా సలహాలు తీసుకోండి అని చెప్పారు. అట్లా కొంత నాకు కేసీఆర్ గారికి ఉన్న పరిచయం 1982 మాది. 82లో పార్టీ పెట్టిన సంవత్సరం పెట్టకముందే యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, మీరు వారు వరంగల్ ఇన్ఛార్జ్, నేను మున్సిపల్ వైస్ చైర్మన్. నేను వారు వరంగల్కు ఇన్ఛార్జ్గా వచ్చి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని అపాయింట్ చేస్తానంటే నేను ఒక 24 మంది కౌన్సిలర్లను తీసుకుపోయి వారిని సత్కరించి వారికి రిప్రజెంటేషన్ ఇచ్చి పలానా వాళ్ళని చేయండి, చేస్తే మేము అందరం అన్ని రకాల ఆయనకు ఒక జీప్ కొనిచ్చో ఆఫీస్ పెట్టించి మంచిగా పని చేస్తాం. అప్పటి నుంచి నాకు కేసీఆర్ గారితో అనుబంధం ఉంది. కేసీఆర్ గారు మమ్మల్ని వాచ్ చేస్తుంటారు, ఆయన ఎక్కడ ఉన్నా చూస్తుంటాడు ఎవరు ఏం చేస్తుంటారు. అప్పటి పరిచయం వారితో నాకు. కాబట్టి నాకు ఎక్కడ ఇబ్బంది లేకుండే. అది రాజేందర్ కోసము వారిని తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తెలంగాణలో ఉన్న ముఖ్యమైన కులాలు యాదవులు, ముదిరాజులు, ఈ కులాలకు ప్రాతినిధ్యం సరిగా లేదు. ఈ కులాల నుంచి ఎవరైనా వారిని మనం రాజ్యసభ పంపితే బాగుంటుందని నిర్ణయం తీసుకున్నప్పుడు ఆయనకు ఉత్తర తెలంగాణలో నా పేరు వారు చూజ్ చేసుకున్నారు. దక్షిణ తెలంగాణలో చాలా 4-5 పేర్ల మీద ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బడుగుల లింగయ్య యాదవ్ గారిని చూజ్ చేసుకున్నాం. మేము ఎవరికి రిప్రజెంటేషన్లు ఇవ్వలేదు, ఎవరి దగ్గర పోయి రిక్వెస్ట్ చేయలేదు, ఎవరికో ఛాయ కూడా తాగించలేదు. కానీ మా పేర్లు, 2 బీసీ బిడ్డల్ని పార్లమెంటు పంపాలన్న సంకల్పం కొద్దీ మా పేర్లు చూజ్ చేసుకున్నారు తప్ప ఇంకో సందర్భం కాదు. దాన్ని ఎవరికో పాలిటిక్స్ కానీ అదని ఇదని సరైనది కాదు. ఎందుకంటే మేము అయిన తర్వాత మేము కేసీఆర్ గారిని కలవడానికి పోయినాం. ఎంపీలు అయిన తర్వాత పోతే వారు మమ్మల్ని దగ్గర తీసుకొని వారు హక్కున చేర్చుకొని మాకు వారే శాల్వాలు కప్పి, మీరు మంచిగా పని చేసుకోవాలి, మీ వర్గాలకు సరైన రిప్రజెంటేషన్ లేదు, మీ వర్గాలు సంఖ్యాపరంగా ఉన్నారు కానీ ఆర్థికంగా ఎదగలేదు, వాళ్ళ కోసం బాగా పనిచేయండి, మంచి లీడర్షిప్ ఇవ్వండి అని చెప్పి మమ్మల్ని వారు కోరడం జరిగింది. మంచి టీ గిట్ట తాగిచ్చి చెప్పేటప్పుడు మా లింగయ్య అడిగిండు, సార్ మేము రాలే, అప్లికేషన్ పెట్టలే, ఎవరిని చెప్పలే, మా పేర్లు ఎట్లే, నా పేరు ఎట్లా చెప్పింది సార్ చెప్తే అప్పుడు చెప్పిండు, నేను ఇట్లా ఆలోచించినప్పుడు ఒక ముదిరాజులో చదువుకున్న విద్యావంతుడు ఆయన బాగా పని చేసుకుంటున్నాడు, ఎటువంటి వాళ్ళు పోతే మంచిగా ఉంటుందని నేను ఆలోచించిన. అందుకే ఉత్తర తెలంగాణలో బండ ప్రకాష్ పేరు నేను ఫస్ట్ ఫైనల్ చేసిన. అది బయటికి చెప్పలే. మీరు ఇంకొకళ్ళు ఇద్దరిది ఫైనల్ చేసినారు? ఒకటే పేరు ఫస్ట్ ఫైనల్ చేసుకున్నాడు కానీ బయటికి చెప్పలే. యాదవ్లో ఒకటి సీట్ ఇస్తా అనేది బయటికి చెప్పిండు. రైట్. దాని మీద బాగా చర్చ జరిగింది. అల్టిమేట్గా యాదవ్లో లింగయ్య యాదవ్ అని చేసి, లింగయ్య యాదవ్ మీరిద్దరు. బండ ప్రకాష్ పేరు బయటికి చెప్పలే ఏ ఒక్కరోజు. ఒకటేసారి బయట పెట్టినారు. ఇంకా కాకపోతే కొంచెం వారి బర్త్డే రోజు కొంత లీక్ వచ్చింది. నేను కలవడానికి పోయినప్పుడు మా కేశవరావు గారు ప్రస్తావించిన చర్చ వస్తుంది,
రాజ్యసభకు నీలాంటి వాళ్ళు పోతే బాగుంటుంది. ఆయన అప్పటికే రాజ్యసభ మీకు తెలంగాణ ఏమనిపించింది సార్? హ్యాపీగా అనిపించిందా? ఐఎమ్ క్వైట్ హ్యాపీ. అంత అత్యున్నతమైన సభకు పోవడం గొప్ప విషయం కదా. కలలు కన్నాం ఎన్నడూ. ఓకే, ఒకరోజు పార్లమెంటుకు రావాలి, ఒకరోజు అసెంబ్లీకి రావాలి, పార్లమెంట్లో పోవాలనుకున్నాం, ఆ మెట్లు ఎక్కాలనుకున్నాం. కేసీఆర్ గారి ఆశీస్సులతోటి ఎక్కిరు. రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉందంటారు? సరే, వాళ్ళు చాలా పెద్ద గోల్స్ పెట్టుకున్నారు. ఓకే, ఆ గోల్స్ వెనుక చేయాలంటే ఇట్ ఈస్ ఏ హర్క్లైన్ టాస్క్ కావాలి. ఇలా ఫ్యూచర్ సిటీ కానీ, ఇవాళ మూసీ డెవలప్మెంట్ కానీ ఒక్కరోజుతోటే అయిపోయే పనులు కాదు. అది ఏండ్ల తరబడి జరగాల్సిన కార్యక్రమాలు. వాటికి ఆర్థికపరమైన వనరులు కూడా విపరీతంగా కావాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, వీటన్నిటిని ఫుల్ఫిల్ చేయడానికి కూడా ఆర్థిక వనరులు కూడా ఉండాలి. కొంత రాష్ట్రం గ్రోత్ రేట్ కూడా కొంచెం దెబ్బతిన్నది. ఓకే, దాన్ని సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రిగా మీరు చాలామంది ముఖ్యమంత్రులు చూసినారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎట్లుందంటారు? పాయింట్ అంటే 2 ముక్కల్లో చెప్పాలంటే ఏం చెప్తారు? సరే, ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఈ ఘాట్ ఈజ్ ఓన్ స్టైల్. ఓకే, సరే, ఆయన కొన్ని విషయాల్లో చాలా ఫాస్ట్ ఉంటాడు, వద్దనుకున్న విషయాలు వదిలేస్తాడు. మీకంటే చాలా జూనియర్ అనుకుంటారు రేవంత్ రెడ్డి రాజకీయాల్లో. ఆయన 17 ఇయర్స్లో జెడ్పీటీసీ నుంచి అలా ముఖ్యమంత్రికి వచ్చిండు. దట్ ఈస్ ఎ గ్రేట్ టాస్క్. అది చాలా గొప్ప విషయం. ఎవరైనా సీనియర్లు అయితే జూనియర్లు అయితే అట్లా కావడం అసాధ్యమైన విషయం. చాలా మందికి ఆయనకి సాధ్యమైంది. చెప్పి మరీ అయింది. రైట్. అది కాంగ్రెస్ పార్టీలో. ఓకే, ఆయన ఒక రకంగా కొడంగల్లో ఓడిపోవడం ఆయన కలిసి వచ్చిందని చెప్తాను నేను అప్పుడు కొడంగల్ ఇన్ఛార్జిని కూడా. ఓకే, పట్నం నరేందర్ రెడ్డి గెలిచినప్పుడు నేనే ఇన్ఛార్జిని, మహబూబ్నగర్ పార్లమెంట్ ఇన్ఛార్జిని నేను. ఓకే, మరి ఆయన ఓడిపోవడమే మల్కాజిగిరిలో గెలవడానికి అవకాశం వచ్చింది. మల్కాజిగిరిలో ఓడిపోతే మల్కాజిగిరిలో గెలిచి ఇలా ఢిల్లీలో నెట్వర్క్ బలంగా డెవలప్ చేసుకోగలిగిండు. ఓకే, స్ట్రాంగ్ అయ్యిండు. పిసిసి మరి అప్పుడు బహుశా ఉపాధ్యక్షునికి వచ్చినట్టున్నాడు. మొదట్లో వర్కింగ్ ప్రెసిడెంట్కి వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ అయ్యాడు. రైట్. నౌ ఈ గాట్ అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యాడు. ఓకే, సో పనితీరు అంటే 50% మెరుగుందంటారా? 50% కూడా మెరుగులేదంటారా? వర్క్ మీద అట్లా కామెంట్ చేయడం కరెక్ట్ మళ్ళంటోళ్ళకి కాదు. ఓకే, వారి పని వాళ్ళు ఉన్న టార్గెట్లో పని చేసుకుంటూ పోతున్నారు. బడ్జెట్ ఈజ్ ఏ వెరీ బిగ్ కన్స్ట్రెంట్స్ వాళ్ళ దాంట్లో. పర్ఫార్మెన్స్లో ఎవరమైనా చూసినా ఇండికేటర్స్ ఏం చూస్తాం? బడ్జెట్ ఎంత కేటాయించిందో, ఎంత ఖర్చు అయింది, ఓకే, ఇలా ఎంత శాతం పెడుతున్నారు. 100 కోట్లు అలాట్ చేసినాం, 100 ఖర్చు అయితే 100% రైట్. ఓకే, 100లో 60 ఖర్చు అయితే 60% రైట్, 40% ఫెయిల్యూర్ కింద లెక్కేస్తాం. ఓకే, అట్లా ఉంటుంది తప్ప వేరే అంచనాలు మాకేముండవు. జనరల్గా మేము చూసేదంతా పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఏముంది అనేది అదర్ ఇండికేటర్సే చూస్తాం తప్ప వేరే వాటి మీద ఆలోచించాలి. ఎన్టీఆర్ పార్టీ పెట్టే కంటే ముందు 1 year ముందు మీరు కౌన్సిలర్ అయినారు. ఆయన పార్టీ పెట్టినప్పుడు పరిస్థితి, వాతావరణం ఎట్లుండే సార్? మన సెన్సేషన్ ఉండే తెలంగాణలో. ఎన్టీఆర్ అనేది క్రేజీ. ఓకే, కాకపోతే నన్ను కూడా వచ్చి మా దయాకర్రావు, అప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు, ఆయన కన్వీనర్ ఉండే, ఆయన బీఫాన్ తీసుకుని ఇంటికి వచ్చాడు నాకు, మీ దగ్గరికి సపోర్ట్ పోటీ చేయమని. ఓకే, మిమ్మల్ని పోటీ చేయమని టీడీపీ నుంచి. ఓకే, ఐ రిఫ్యూజ్డ్. ఓకే, టికెట్ వస్తే కూడా పోలే. నేను అప్పుడే కాంగ్రెస్లో చేరినాను, ఎందుకంటే నేను గెలిచిందే కాంగ్రెస్ ప్రెసిడెంట్ మీద. ఓకే, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడి మీద కౌన్సిలర్గా గెలిచినాను. ఓకే, తర్వాతనే ఐ జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్. నేను మొదటి నుంచి కాంగ్రెస్ వాదానికి వ్యతిరేకని, ఎమర్జెన్సీ విక్టిమ్ని నేను. అయినా టికెట్ వస్తే పోటీ చేయాలనిపించలేదా మీకు? నాకు ఎందుకో చేయాలనిపించలే. ఎందుకో పార్టీలు పదే మారడం రైట్ కాదనుకున్నా. ఓకే, పద్ధతి కాదు. మొన్ననే కాంగ్రెస్లో చేరి ఇప్పుడే తెలుగుదేశంలో జంప్ చేయడం, ప్రజల దృష్టిలో మనం ఎట్లా బ్రాండ్ అవుతామనే ఆలోచనతో ఐ రిఫ్యూజ్డ్. ఓకే, అట్లా నేను పట్టించుకోలేదు. తర్వాత కాలంలో కూడా వేరే రకాల ఆఫర్స్ వచ్చినా కూడా నేను పోలేదు. 21లో మీరు ఎమ్మెల్సీ అయిన తర్వాత చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తారు మిమ్మల్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారేమో అని చెప్పేసి. నాకు కేసీఆర్ గారు డిప్యూటీ చైర్మన్గా ఉంటారు అని చెప్పి. కానీ గ్యాప్ ఉండే కదా సార్, మీరు ఎమ్మెల్సీ అయినాక 1 year గ్యాప్. 1 year 4 months గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్లో మినిస్టర్ కూడా క్యాబినెట్ ఎక్స్టెన్షన్లో కూడా ఏమన్నా మంత్రి ఏం లేకుండే. అప్పటి పరిస్థితులు వేరు. అప్పుడు ఓకే,
సరే ఉంటే అప్పుడు మంత్రిగా ఉంటూ కావచ్చు, కానీ టర్మ్ కూడా అయిపోదు. ఇప్పుడైతే మేము ముందట ఓకే డిప్యూటీ చైర్మన్ గానే అయితే ఉన్నాను. ఇప్పుడైతే ఓకే 27 వరకు చైర్మన్ గా ఉంటారు డిప్యూటీ చైర్మన్. ఫైనల్గా ఏముంది సార్, ఇంకా మీ గోల్స్ ఏమున్నాయి? అంటే మీరు రాజ్యసభ ఎంపీగా చేసినారు, ఎమ్మెల్సీగా డిప్యూటీ చైర్మన్ గా చేసినారు, ఇంకేమున్నాయి 2 చట్టసభల్లో? గోల్స్ ఏం లేవు యాక్చువల్గా. వాట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఐఎమ్ రీచ్డ్. ఓకే జనరలీ పొలిటికల్ పవర్ అనేది రిప్రజెంటేషన్కు ఒక అవకాశం అని భావిస్తాను. మొదటి నుంచి కొంత రిప్రజెంట్ చేసే క్యారెక్టర్ ఉన్నోళ్ళం కాబట్టి మాకు పదవి అనేది చైర్కి మోర్ రిప్రజెంటేషన్కు అవకాశం ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ కిందనే ఓకే చూస్తాం తప్ప దాదాపు ప్రతిరోజు ఏదో సమస్య వచ్చినప్పుడు అదెవరికి చెప్పాలనో వాళ్ళకి చెప్తూనే ఉంటాం, రిప్రజెంట్ చేస్తూనే ఉంటాం, ఆ సమస్య పరిష్కారం వరకు పని చేస్తూనే ఉంటాం. సాధారణంగా ఎంపీ గుండా ఎమ్మెల్యే గుండా మోర్ రిప్రజెంటేటివ్గా మనం ఇంకా ఎఫెక్టివ్గా కొంత పని చేసే అవకాశం ఉంటుంది. ఓకే డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలిస్తే అంటే అది పెద్దగా నాకేం ఆలోచన లేదు. ఓకే పార్టీ ఎట్లా ఆదేశిస్తే ఆ టైం బట్టి ఆలోచించాల్సింది తప్ప నా అంతటి నేనైతే పోయి అడిగే పరిస్థితి లేదు. నేను ఏ పదవి కూడా ఇప్పటివరకు అడిగి తీసుకోలేదు. ఓకే సో బీఆర్ఎస్ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది ఫైనల్గా? రాష్ట్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ఏ కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఖచ్చితంగా ఈ 2 పార్టీల మధ్యనే ఎన్నికల్లో పోటీ ఉంటుంది తప్ప సార్ వేరే ఉండదు అనేది నా అభిప్రాయం. ఈ 2 పార్టీలే ఫైట్ చేస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్కు మంచి ఫ్యూచర్ ఉంటుందని ఆలోచిస్తాను. ఓకే రైట్ సార్, ధన్యవాదాలు. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.